ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినాయక చవితి సందర్భంగా మంజులా గారు అడిగిన మోదక్ని ఆరోగ్యానికి హాని లేని విధంగా మన పద్ధతులు ఎలా చేసుకోవాలో స్పెషల్గా చూడబోతున్నాం. మామూలుగా మహారాష్ట్రలో ఈ మోదక్ అనే స్వీట్ చాలా ఫేమస్ స్వీట్. ఇది మనం తెల్లటి బియ్య పిండి బదులుగా పచ్చి కొబ్బరి తురుముని ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. దానికి ఒక కప్పు తీసుకున్నాం పచ్చి కొబ్బరి తురుముని. దీంట్లో కాంబినేషన్ టేస్ట్ కోసం మనం జీడిపప్పుల పౌడర్ని ఒక పావు కప్పు తీసుకున్నాం. మరి ఇక్కడ పంచదార బదులుగా తీపికి మనం ఎండు ఖర్జూర పొడిని ఒక పావు కప్పు తీసుకున్నాం. మంచిగా కలర్ఫుల్గా ఉండటం కోసం బీట్రూట్ న్యాచురల్ కలర్ని తీసుకుని కొద్దిగా కలర్ కాంబినేషన్ కోసం ఇక్కడ మిక్స్ చేస్తాం. అది 1 to 2 స్పూన్స్ అట్లా కలర్ అవసరాన్ని బట్టి కొద్దిగా వాడుకోవటానికి ఆ బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మధ్యలో స్టఫింగ్ కోసం జీడిపప్పు గుళ్ళు ఒక 10 సుమారుగా తీసుకున్నాం. గార్నిషింగ్ సరిపడా పిస్తా పప్పు పొడి మనం కొద్దిగా తీసుకున్నాం. వినాయక చవితి స్పెషల్ ఆరోగ్యాన్ని ఇచ్చే స్వీట్ని తయారు చేసుకునే పద్ధతి ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని ఈ బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, దోరగా వేపించిన జీడిపప్పుని పౌడర్గా చేసాం. ఆ పౌడర్ ఇది కమ్మదనం కోసం అన్నమాట. ఈ రెండిట్లో తీపి కొరకు మనం తీసుకున్న ఎండు ఖర్జూరం పొడి పావు కప్పు. ఈ మూడింటిని ముందు కొద్దిగా కలిపేస్తే పౌడర్గా మెత్తగా గంధ పొడిలా ఉంటుంది. ఎండు ఖర్జూరం పొడి న్యాచురల్ స్వీట్. మీకు తెలిసి అది సంవత్సరమైనా పురుగు పడదు, చెడిపోదు బయట పెట్టేసిన అంత మంచి న్యాచురల్ స్వీట్. అది కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ని 2 టేబుల్ స్పూన్స్. స్వీట్స్ కూడా కొద్ది కలర్ఫుల్గా కనపడితే అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి న్యాచురల్ కలర్ని మనం ఇక్కడ ఉపయోగించాం. బీట్రూట్ కలర్ కొద్దిగా కలిపేసరికి చూడండి ఎంత బాగుందో. మోదక్ స్వీట్ తయారు చేయడానికి డై తీసుకుని మూత మొత్తం క్లోజ్ అయిన తర్వాత పైనుంచి మనం కొద్దిగా ఇందులో పెట్టేసిన తర్వాత సగం పెట్టాలి. ముందు ఇట్లా టైట్గా సగం పెట్టేసిన తర్వాత జీడిపప్పు గుండు తీసుకుని మధ్యలో అలా జీడిపప్పు పెట్టేసిన తర్వాత మళ్ళీ మిగతాది కూడా మనం అట్లా పెట్టేసి ఫిల్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఎంత గట్టిగా నిండా ప్రెస్ చేయగలిగితే అంచు వరకు వెళ్ళి బాగుంటుంది. ఇట్లా మనం పూర్తిగా డై నిండా మోదక్ స్వీట్ని ఇట్లా ఫిల్ చేసేసి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత డై కనుక ఓపెన్ చేస్తే మంచి షేప్లో మోదక్ వచ్చేస్తుంది. సరేగా అంత కరెక్ట్గా షేప్లో వచ్చేసింది. ఇక మిగతా మోదక్ని కూడా మనం చేసేసుకుందాం. వినాయక చవితి స్పెషల్ స్వీట్ తయారైంది. పిస్తా పప్పు మొక్క చెక్క చేసిన దాన్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా, వీటిపైన మోదక్ స్వీట్ని అట్లా పెట్టేసేసి పండగ అంటే రకరకాల పిండి వంటలు తినాలని అందరూ ఇష్టపడుతుంటాం. మంజులా గారు అడిగినందుకు స్పెషల్గా చూపించాం. మీరు కూడా మోదక్ని స్పెషల్గా వినాయక చవితి సందర్భంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది.